తాడ్వాయి మండల్ కృష్ణాజివాడి గ్రామంలో కృష్ణాజివాడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో 10 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోవడంతో రోడ్డుపై ధర్నా నిరసనలతోటి రాస్తారోకోలు రోడ్డుపై నిర్వహించారు. గొడవను అదుపు చేయడానికి తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వచ్చి దొంగిలించిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలంతా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాల సమయంలో పంపు సెట్ మోటార్లు మరియు పంప్ సెట్లకు సంబంధించిన ఖరీదైన మోటార్ మరియు కేబుల్ వైర్లు దొంగిలించడం జరిగిందని, ఇంత నిర్లక్ష్యంగా వహించిన బాధ్యత భయం లేకుండా గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ కార్మికులు అధికారులపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పచ్చదనం క్రింద ఇచ్చిన ప్రభుత్వ మంచినీళ్ల ట్యాంకర్ ఈ నెల 7/7/2024 దేవయ్యపల్లి రైతు వేదిక నర్సరీ నుండి దొంగలు మంచినీళ్లు ట్యాంకర్ ఎత్తుకెళ్లారని కంప్లైంట్ చేయడం జరిగిందని, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ కంప్లైంట్ ఇచ్చిందని, అదే పనిలో అదే కేసులో పనిచేస్తున్నామని, త్వరలోనే దొంగలను గుర్తించి పట్టుకుంటామని తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ గ్రామానికి సంబంధించిన పంపు సెట్లు, మోటార్ కేబుల్ వైర్లు గుర్తు తెలియని దొంగలు దొంగిలిస్తున్నారని గ్రామస్తులు చెప్పగా ఎస్ఐ వెంకటేశ్వర్లు వారిని గుర్తించి రికవరీ చేస్తామని, ప్రజలంతా సహనంతో ఉండాలని, అలాగే గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని, తక్షణమే లేట్ చేయకుండా గ్రామంలో తక్షణమే గల్లీ గల్లీకి వీధి వీధికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అఘాయిత్యాలు దొంగతనాలు జరగవని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బందిపై గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి గ్రామ ప్రజల నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నా ఎలా చూస్తూ ఊరుకుంటారని, ప్రతి సంవత్సరము ఒక వస్తువు పోతుందని, ఇంతవరకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు గత 6-7 నెలల నుండి జీతాలు లేక ఇబ్బందులతో పనిచేస్తూ ఉంటే ఎవరు గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేయడంతో మేమే దొంగలుగా అపనిందలు వేస్తున్నారని కూడా బాధతో వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు పెడదాం, మంచిగా చేసుకుంటారు. ఇప్పుడు ఇంటి దొంగ బయట దొంగని పట్టుకోవడానికంటే మనకు ఒక కెమెరా ఉందనుకో చూడగలుగుతాం, లోపల అంటే గుర్తుపడుతూ టమాటా కొద్ద రాగలుగుతాం. బయట కూడా అనుకో ఇప్పుడు మొన్న మోటార్ పోయినప్పటికీ కెమెరాలు ఉంటే ఇక్కడ దేవపల్లి కాడ తీసుకొచ్చాం, మనం ఎంత కొట్టినా కూడా చెప్పాలి. ఎందుకు అంటే మనకు అది ఆధారం లేదు. సరే సార్, ఇప్పుడు కెమెరాలు ఇప్పుడు ఫలానా ఇప్పుడు మనకి ఎక్కడ వరకు పోయింది, నియర్ పోయి రింగ్ రోడ్ వరకు పోయింది. ఇక్కడ ఉన్న ఈ ట్యాంకరు హైదరాబాదు రింగ్ రోడ్డుకి ఒక 15 కిలోమీటర్ల వరకు ఫేస్ అవుట్ అయ్యింది. ఇప్పుడు అదే పనిలో మళ్ళీ 2 బ్యాచ్లు పోయాయి చూస్తాను. ఇంకా ఆమె కొద్దిగా దిక్కు వారు మన ఎదురు వచ్చి పడుకోకుండా మధ్యలో 1-2 గంటల వరకు రాలేదు. మరి ఎక్కడ ఇటు సైడ్కి వచ్చింది అన్నది ఆ కెమెరాలో దొరకట్లేదు. దాని మీదనే ఉన్నారు. దొరుకుతుంది, అది కూడా దొరుకుతుంది, ఇది కూడా. ఎందుకంటే మరి ఐడెంటిఫై అయింది కాబట్టి ఇవాళ 4 రోజులు ట్యాంకర్ అయితే వస్తుంది. గ్రామ పంచాయతీ వస్తువులు మోటార్లు పైపులు, ఇప్పుడు గ్రామ పంచాయతీ మెకానిక్ షెడ్ పోయిన మోటార్లు కూడా కృష్ణావాడికి ఇంకా రాలేము. వచ్చింది సార్, వచ్చింది ఉన్నది. మీరు సీసీ కెమెరాలు మీరు రేపు నన్ను కూర్చోండి సార్, మేము ఇంకోటి చెప్తున్నాం. నాకు తెలిసి చెప్పకపోతే మనకు ఇంకోటి నాడు ఆంజనేయుల ఇంటి కాడ 550 ఫీట్లది 2 కూలర్ కేబుల్ తీసి గ్రామ పంచాయతీలో పెట్టినాకనే మేము దిగినాము. దాని మీద కాగితం కప్పింది ఉండే. నేను మొన్న పోయి చూసా అక్కడ కేబుల్ చుట్ట లేదు. అది ఏం చేసి లేదు.
ఉంటే మేము బయటపడి అది కొట్టిస్తా బాబు గ్రామ పంచాయతీ ఏమైంది ఏమైంది గ్రామ ఎన్ని ఫీట్ల కేబుల్ 11 ఫీట్ల కేబుల్ ఉంటుంది అలా 550 లేడు అందరూ తేదీ 15/7/2024 సీత గౌరవ కృష్ణవాడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి నమస్కారాలు. విషయం కృష్ణవాడి గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటారు, పైపులు, కేబుల్ మరియు స్టోరేజ్ సంబంధించిన సామాన్ల గురించి వివరణ ఏమనగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి తెలియజే విషయం ఏమనగా గ్రామ పంచాయతీకి సంబంధించిన సామాన్ల గురించి విచారణ జరిపించి గ్రామ ప్రజలకు సరియాగు జవాబుదారీగా ఉండగలరని మా మనవి. సామాన్ల వివరణ: మోటారు 3 ఫేజ్ మోటారు, పంపు 3 మోటార్లు 3 పంపులు, మోటారు 3 HP, సింగిల్ కేబుల్, సింగిల్ ఫేజ్ మోటారు 1, 63 2 ఇంచ్ పైపు 100 మీటర్లు, 75 1/2 ఇంచ్ పైపు, 75 mm 1/2 ఇంచ్ పైపు, ఒక బెండ, 100 ఫీట్ల కేబుల్ సంబంధించిన 100 ఫీట్ల కాదు 500 ఫీట్లు 1000 ఫీట్లు డబ్బులు 1000 ఫీట్ల 100 ఫీట్ల చదువుతున్నాను 1000 ఫీట్ల కేబుల్ కేబుల్ ఇటు గ్రామ ప్రజలు కింద సంతకం. అన్ని మోసుకొని రాదు అప్పటి నుంచి అటు పోతే అయిపోతుంది అన్ని మోసుకొని రాదు అప్పటి నుంచి అటు పోతే అయిపోతుంది ఇప్పుడు అందరం స్వామి ఆల్రెడీ వేరే వాళ్ళు చుట్టుకొని పోతారు సార్. ఆల్రెడీ అప్పుడే ఎంటర్ అయ్యింది మా మనిషి. మనూరోలే నేను కదా నేను దిగిపోయినా కదా బాబు. నేను ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఆగో నేను అడిగింది నేను చెప్తాను. బారాజు వచ్చి నాకు చెప్పిండు. బారాజు చెప్తే కథన కోసం వచ్చింది ఏమున్నది ఆడట ఓలో దొంగ ఎత్తుకోగానే దొరకవచ్చా అని అన్నాడట. అది బారాజు చెప్పిండు నాకు. నేను చూలే బారాజే చెప్పిండు. అది లేదంట వీళ్ళు పెట్టి దొంగకు ఈ పోలీసు బాగా సంబంధాలు ఉన్నాయి సార్. గుద్ద వాళ్ళకి ఇంకా మొత్తం చెప్తారు. బైబిల్ తీసుకొచ్చినప్పుడు పాత బారు చూసుకోలేమా? బైబిల్ పంచుకున్నామా? మా ఇంటికాడ వచ్చినప్పుడు నాకు ఇంటికాడ ఓటు ఉంటే తీసుకోవద్దంటే పంచుకున్నాం కదా. నేను ఇంటికి తీసుకొచ్చుకున్నా, ఇంటికాడ వేసుకొచ్చుకోలేదు. నేను తీసుకొస్తే ఈయన చూసి అడిగితే తీసుకో అని చెప్పిన. మీటర్లు తీసుకొచ్చి పెట్టినాం. ఏమైంది ఒకటి ఎస్ఐ సాబ్ క్లారిటీగా అర్థం చెప్పి
ఇవరకు ఏమన్నా జీపీ దగ్గర చుట్టా ఏమైంది సార్ అడుగుతాడు ఏమైంది సార్ 11 సంవత్సరాలు అవుతుంది దాన్ని దాని గురించి ఇంటికి పోయిందంటే పిలిపిస్తాను పిలిపిలే నేను అడిగిన స్వయంగా అడగలేదా మొన్న చెప్పినా నీకు అని ఎందుకు వేసుకోకపోతారు పైపులు అని ఇంటికి చెప్పలేదా జీపీ పైపు సార్ బోర్గా వేస్తారు ఇళ్ళకి ఎత్తుకపోతారు లోకల్ మోటార్లు పైపులు అంబేద్కర్ మేడం చెప్పిన చేయరు అలా చేయాలనిపించి